నా సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు మాధవరావు గారు. ఇటువంటి నాతో కలిసి తినాలని కోరుకుంటున్నారే. నిన్ను లవ్ చేసే అర్హత నాకుందో లేదో తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు నీ దుఃఖాన్ని నాతో చెప్పావో అప్పుడే నేను నిన్ను నమ్మాను. ఇక నుంచి నీ కష్టాలన్నీ నావి, నా సంతోషమంతా నీది. నాకు బాగా ఆకలిస్తుంది. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా, నువ్వే స్వామి నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు. ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతర్యామివై ఉంటావని అందరూ చెప్తుంటారు. నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు. అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కానీ బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండమని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కా ఒరిజినల్లా ఉంది. చీర్స్ వీరభద్ర. మే టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆటడం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి. ఏంటయ్యా స్వామి చెప్పుకుని మాంసం తింటున్నావు? నీకు లెగ్ పీస్ కావాలా? ఉండరా, ఇంట్లో అందరికీ చెప్పి నీ లెగ్స్ పీస్ చేపిస్తాను. అయ్యో దొంగ రాస్కెల్, నీ కాళ్లకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రే, ఇంట్లో అందరికీ చెప్పి నీకు బోడుగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తానుండరా. అనసూయమ్మా, ఒక దొంగ సన్యాసిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా గేటు తెరవండి అమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా. గేటు తెరవండి అమ్మా. ఓయ్ పని మనిషి పార్వతమ్మా, బాగా తిరిగి గుర్రు పెడుతున్నారా? తలుపు తీయండి. అయ్యో ఎవరు పలకట్లేదే. దొంగ ఏదో ఇంట్లో పెట్టుకుని అందరూ నిద్రపోతున్నారా? అయ్యో ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడా లంబోదరుడే, ఇక్కడా లంబోదరుడే. నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా. లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్కి 2 కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ 2 హోల్సే కదా. ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్నిటికీ, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. స్నానం చేసే కొలను కదా, అందుకు. ఏయ్, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది.